కనిపిస్తున్న నీవు కానీ నేను కానీ అనేకులైన మనము తల్లి గర్భములో నుండే పుట్టిన వారమే. అయితే ఒకే ఒక్క మానవుడు ఆయన తల్లి గర్భములో నుండి పుట్టలేదు. మరి ఎలా పుట్టాడు అంటే చూడండి, దేవుడు నేలమంటితో ఆయన నిర్మించాడు. దేవుడు తన ఊపిరిని నాసికారంధ్రములో ఊదగా జీవాత్మగా మారాడు. మాట్లాడడం జరిగింది, నిలవబడడం జరిగింది, వినటం జరిగింది, అంతేకాదు నడవటం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే దేవుడు వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు, జీవాత్మ ఎప్పుడైతే ఆ నరునిలోనికి వచ్చినదో అప్పుడు ఆయన బ్రతకడం జరిగింది. అప్పటి నుండి మానవుని యొక్క పెరుగుదల జరిగినది.